వ్యాపార వాణిజ్య కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక, కళా, చారిత్రక, వారసత్వ ప్రదేశాలతో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం. దాహం తీర్చే కృష్ణమ్మ, ఇంద్రకీలాద్రి నుంచి దర్శనంతో అనుగ్రహించే దుర్గమ్మ, ఆలోచింపచేసే గాంధీకొండ, ఆహ్లాదపరిచే భవానీ ద్వీపం, హృదయాలను రంజింపచేసే కూచిపూడి నాట్య సంప్రదాయం. ఇలా ఎన్నెన్నో ఆకర్షణలు విజయవాడకు గొప్ప పర్యాటక కేంద్రంగా పేరు. బెజవాడ మహానగరం మరో అద్భుత ఆవిష్కరణతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 21న అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు ఈ నెల 19వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, సలహాలతో అధికారులు అంకిత భావంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది. విజయవాడ స్వరాజ్ మైదాన్లో పిరమిడ్ ఆకారంతో 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కనువిందు చేసేలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. స్మృతివనం మొత్తం విస్తీర్ణం 18.81 ఎకరాలు కాగా, ఇందులో చుట్టూ 8.9 ఎకరాలను పచ్చదనంతో నింపడం విశేషం. ఇందులో ల్యాండ్స్కేపింగ్, గార్డెన్, వెదురు ఫ్రేమ్లో బోగెన్విలియా మొక్కలు, గులకరాయి నమూనాలు, రంగురంగుల పూలలో జాతీయ పక్షి నెమలి కనిపిస్తాయి. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం మాత్రమే కాకుండా ఆయన జీవిత విశేషాలు, వారి జీవితంలో జరిగిన సంఘటనలు ప్రదర్శించేందుకు యాంఫీ థియేటర్, మ్యూజియం, గ్రంథాలయం, ఎక్స్పీరియన్స్ సెంటర్, 1600 నుంచి 2000 మంది వరకు కూర్చునే కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. విగ్రహ పీఠాన్ని బౌద్ధ వాస్తు సంప్రదాయ కాలచక్ర మహామండపంగా డిజైన్ చేశారు. మొత్తం పీఠ భవనం ఒక్కటే 11,140 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 1445 మెట్రిక్ టన్నుల టిఎంటి స్టీల్ తో తయారైంది. ఇంకా దానికి రాజస్థాన్ కు చెందిన పింక్ శాండ్ స్టోన్ ను జోడించారు. విగ్రహం కింద నిర్మించిన కాలచక్ర మహామండపం భవనంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ని అభివృద్ధి చేశారు. మ్యూజియం కోసం అభివృద్ధి చేసిన వస్తువులన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం నుండి అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణనిస్తాయి. రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు. విగ్రహం చుట్టూ వాటర్ ఫౌంటైన్, అందులో కళ్ళు మిరుమిట్లు గొలిపే లైటింగ్, అక్కడక్కడ నీటి కొలనులతో పాటు పిల్లలాడుకునేందుకు సౌకర్యాలు, మ్యూజికల్ ఫౌంటైన్, ఆహారం అందించే ఫుడ్ కోర్ట్ ఇక్కడి మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు. మొత్తం 13 దశల్లో పూర్తి చేసిన విగ్రహ నిర్మాణంలో 375 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కంచు ఉపయోగించారు.
రోజుకు 500 నుంచి 600 మంది కార్మికులు, 55 మంది సాంకేతిక సహాయ సిబ్బంది 2 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో శ్రమించారు. ప్రాజెక్టులో వాడిన సామాగ్రి, యంత్ర పరికరాలు మన భారతదేశంలో తయారైనవే కావడం మరింత గర్వకారణం. ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తా ఉన్న ప్రభుత్వంగా ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. సామాజిక న్యాయ చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ప్రపంచ అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అంతర్జాతీయ పర్యాటక పటంలో విజయవాడ పేరును మరింత ప్రకాశవంతం చేయడం తథ్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ అద్భుత చొరవ తెలుగు వారందరికీ గర్వకారణం, భావితరాలకు స్ఫూర్తిదాయకం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు, భావజాలానికి ఘన నివాళి ఇది.